హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మన ఛానల్కి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో వీడియోలు కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. వెంటనే ఆన్ చేసి వీడియో చూడవచ్చు. ఇంకా ఈరోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నా పేరు శ్రీకాంత్. దాదాపుగా ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు నాకప్పుడు. కానీ అప్పుడు నేను అనుభవించిన నా మనోవేదన ఇప్పటికీ తలుచుకుంటే ఏదైనా ఏకాంతమైన ప్రదేశంలోకి వెళ్ళి గట్టిగా అరిచి నా బాధ పోగొట్టుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే అంత భయానకమైన సన్నివేశం నా జీవితంలోనే జరిగింది. అది నా జీవితాంతం కష్టపడ్డా నేను దాన్ని మర్చిపోలేను. ఎంత భయం అంటే అంతలా భయపడ్డ సన్నివేశం ఇంకొకటి ఉండదేమో. దాదాపు అప్పుడు మా నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఏదో ఒక ఊరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాము. అలా ఈసారి ఒక ఊరికైతే ట్రాన్స్ఫర్ అయింది. మా నాన్నగారు అక్కడికి వెళ్ళి ఇల్లు రెంట్ కోసమని వెతుకులాడారు. అలానే ఒక మంచి ఇల్లు రెంట్ కోసమైతే దొరికింది. దాని ఎదురుగా ఒక పార్క్ ఉండేది. అయితే ఎప్పుడైతే మా నాన్నగారు వచ్చి పార్కు ఉందని చెప్పారో నా సంతోషానికి అవధులు లేవు. ఇక రోజు ఆ పార్కుకు వెళ్ళి ఆడుకోవచ్చు, ఎప్పుడు వెళ్దాం అని నేను మా నాన్నగారి వెంట పడుతూ ఉండేవాడిని. ఫైనల్గా ఒక రోజు వచ్చింది. మేము ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన ఆనందంలో మా అమ్మ నా కోసం స్వీట్ చేసుకొని తీసుకొని వచ్చింది. ఎందుకంటే అదే రోజు ఆ ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి పూజ చేసి నైవేద్యంగా ఒక స్వీట్ తయారు చేసి మా అమ్మ నైవేద్యం సమర్పించి అలాగనే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ స్వీట్ ఇచ్చింది. చక్కగా కొత్త ప్రదేశం, అందులోనూ ఎదురుగా పార్క్. ఇంకా నా సంతోషానికి అవధులు లేవు. గబగబా తినేసి అమ్మ పార్కుకు వెళ్దాం పదా అని మొత్తుకోవడం స్టార్ట్ చేశాను. మా అమ్మ నిదానంగా తిన్న తర్వాత తప్పకుండా వెళ్దాం, రోజు నిన్ను పార్కుకు తీసుకొని వెళ్తా అని చెప్పింది. సరే అని నేను తింటూ ఉన్నాను. ఈలోపు మేము ఏదైతే రెంట్కి హౌస్ తీసుకున్నామో ఆ పక్కన ఇంట్లో ఉండే ఆంటీ అక్కడికి వచ్చింది మమ్మీని పలకరించడానికి. మీరేనా కొత్తగా వచ్చింది అని మమ్మీని పలకరించి వాళ్ళిద్దరూ మాటల్లో మాటగా ఇప్పుడే వచ్చాము, ప్రసాదం చేశాము, పంచాము అని అంటే, అవునా, మీరు చేసిన నైవేద్యం వాసన అక్కడ దాకా వస్తుంది, చక్కగా చేశారనుకుంటా కదా అని ఆ ఆంటీ అంటుంది. అప్పుడు మా అమ్మ కూర్చోండి, మీకు కూడా ప్రసాదం తీసుకొని వచ్చిస్తాను అని చెప్పి ఆంటీని అక్కడే కుర్చీలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది ప్రసాదం తేవడానికి. ఇక అలా తెచ్చి ఇచ్చి ఆమె తింటుంటే అమ్మ నాది తినడం అయిపోయింది, వెళ్దాం పదా పార్కుకి అని నేను గొడవ చేయడం మొదలుపెట్టాను. ఆ మాట వినంగానే ఆ ఎదురింటి ఆంటీ ప్రసాదం గిన్నె పక్కన పెట్టి ఉన్నట్టుండి లేచి నిలబడింది. ఆమె ఎందుకలా నిలబడిందో మా అమ్మకు అర్థం కాలేదు. ఏమైంది, ఎందుకలా లేచి నిలబడ్డారు అని మా అమ్మ ఆ ఆంటీని అడిగింది. అప్పుడు ఆమె, మీరు ఆ పార్కుకు వెళ్తున్నారా, తెలిసే వెళ్తున్నారా, ఆ పార్కుకి ఎవరూ వెళ్ళరండి, మీరెలా వెళ్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలు నాకు కోపం వచ్చి ఆంటీ అలానే అంటుంది, పదా వెళ్ళిపోదాం అని నేను మా అమ్మని తొందరపెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాను. మా ఇద్దరిని చూసి అలా భయంగా నాకెళ్ళి చూస్తూ ఆంటీ అక్కడే నిలబడిపోయింది. మేము మాత్రం పార్కుకి వెళ్ళిపోయాము. ఇక అక్కడ వెళ్ళగానే మొట్టమొదటగా నా కంటికి ఆకర్షించింది ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఊగుతాను అని చెప్పి అందులో కూర్చొని నేను బాగా ఊగాను. దాదాపు 1 గంట సమయం దాకా నాకు అక్కడి నుంచి లేవబుద్ధి కాలేదు. ఇక మా అమ్మ గంట సేపు చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అని తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ నాకు చాలా కోపంగా ఆవేశంగా అయితే ఉన్నాను. ఇక ఇంటికి వెళ్ళగానే మా అమ్మ, ఇంతసేపు ఆడుకున్నావు కదా, వెంటనే స్నానం చేసిరా అని చెప్పి అంటూ ఉంటే, నేనేమి చెయ్యను, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు అని మెడ అటువైపు తిప్పుకొని నా రూమ్కి చకచకా వెళ్ళిపోయాను. మా అమ్మ నేను అలా మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపోయింది.
మా నాన్నగారు కూడా ఆ మాటలు అలా మాట్లాడేసరికి నా కొడుకేనా ఇలా మాట్లాడింది, ఇలా ఎప్పుడూ మాట్లాడలేదే అంటూ విస్తుపోయి చూస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత రోజు నా ప్రవర్తన మరింతగా మారిపోయింది. ఏదన్నా పెడితే తినడం సరికదా, ఇక అసలు ఆడటానికి కానీ ఎక్కడికి వెళ్ళకుండా ప్రతిసారి పార్కుకి వెళ్ళాలని మారం చేస్తూ ఉండేవాడిని. ఇక మా అమ్మ కోపంతో కొట్టడానికి మీదికొస్తే తిరిగి మా అమ్మని బలంగా వెనక్కి తోసేశాను. ఆమె వెళ్ళి ఒకేసారి గోడకి గుద్దుకొని కింద పడిపోయింది. అది చూసిన మా నాన్న చాలా ఆవేశంగా నన్ను కొట్టడానికి వచ్చాడు. ఆయనను కూడా నేను చాలా గట్టిగా బలంగా వెనక్కి తోసేశాను. వాళ్ళిద్దరూ కింద పడిపోయి నాకెళ్ళి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నా కళ్ళు ఎందుకో ఎర్రబడ్డాయి. నా చేతులు కూడా నీలం వర్ణంలోకి మారిపోయాయి. అలానే నన్ను చూస్తే ఏదో దయ్యం ఆకారంలాగా కనిపించాను కాబోలు. వాళ్ళిద్దరూ భయపడి ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా జరిగి భయపడుతూ వెనక్కి జరిగి కూర్చుండిపోయారు. ఇక వాళ్ళని చూసి నా రూమ్లోకి నేను వెళ్ళిపోయాను. ఇక మా అమ్మ నాన్న చాలా ఆశ్చర్యపోయారు నన్ను చూసి. ఇక నన్ను అలాంటి అవతారంలో చూసి ఎక్కువగా భయపడ్డారు. భయపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా కూర్చుండిపోయారు. అప్పుడే సమయానికి పక్కనే ఉన్న ఆంటీ కూడా అక్కడికి వచ్చింది. ఆమె రావడంతో మీరు అలా ఎందుకు చెప్పారు పార్కుకు వెళ్ళొద్దని? మేము వెళ్ళొచ్చాము, ఆ తర్వాత మా బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడు, దయచేసి దానికి కారణం ఏంటో చెప్పండి మీకు తెలిస్తే అని మా అమ్మ ఆ ఆంటీని అడిగింది. అప్పుడు ఆ ఆంటీ, నిజంగా ఆ పార్కుకి మీరు వెళ్ళకుండా ఉండాల్సింది. అక్కడ ఉయ్యాల అసలు ఎవరూ కూడా టచ్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఉయ్యాలలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. అంతేకాక అమావాస్య రోజు ఆ ఉయ్యాల ఊగుతూ అక్కడి నుంచి ఏదో గంభీరంగా పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట అందరికీ వినిపిస్తుంది. ఆ ఉయ్యాలలో ఎవ్వరు కనిపించకపోయినా ఆ ఉయ్యాల మాత్రం ఊగుతూనే ఉంటుంది చాలాసేపు. అలా ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళిన చిన్నపిల్లలు ఎవ్వరూ కూడా కొన్ని రోజుల్లో కనిపించడం లేదు. అందుకని మీరు అక్కడికి వెళ్తానంటే వెళ్ళొద్దు అన్నాను. కానీ ఈలోపు మీ బాబు మిమ్మల్ని బలవంతంగా తీసుకుపోయాడు అని చెబుతూ ఉంటే అది విన్న మా అమ్మ నాన్న గుండె ముక్కలైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ నా కొడుకుని ఏం చేస్తుందో, ఆ ఆత్మ నా కొడుకు శరీరంలోకి ప్రవేశించినట్టుంది. నేను చెప్పినా వినకుండా మమ్మల్ని ఇలా వెనక్కి నెట్టేశాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ ఆంటీ, మీకు సమస్యకి పరిష్కారం ఒక బాబా మాత్రం చెప్పగలడేమో, వెళ్ళి కనుక్కోండి. అంతేకాదు, రేపే అమావాస్య. రేపు మీ బాబుని మీ నుంచి దూరం చేసేస్తుంది ఆ ఆత్మ. ఆ ఆత్మని అంత తక్కువగా అంచనా వేయొద్దు. ఇక నేను వెళ్ళిపోతాను అని ఆమె కూడా చాలా భయంగా ఒక పక్క ఓరవంకగా నేనున్న రూమ్కి వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంది. ఆ రూమ్లో తలుపు వెనకాలే నేను ఉన్నాను. నేను వారి మాటలన్నీ విన్నాను అనే సంగతి వాళ్ళకి తెలియదు. అలా నేను విని వెంటనే ఆ పార్క్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అది చూసిన మా అమ్మ నాన్న నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక ఎంతసేపు కష్టపడ్డా నేను ఆ పార్కు నుంచి బయటికి రావట్లేదు. పైగా ఆ ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాను. ఇందాక నన్ను ఆ రూపంలో చూసిన మా అమ్మ నాన్న నాతో గట్టిగా మాట్లాడలేక, నన్ను బలంగా లాగలేక భయపడుతూ దూరంగానే ఉన్నారు. ఎంత నచ్చ చెప్పినా నేను వినడం లేదు. పైగా నేను చాలా కోపంగా, ఆవేశంగా వారి వైపు చూస్తూ ఉన్నాను. నా చూపులకే భయపడిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళు ఏమీ చేయలేక ఆ ఆంటీ చెప్పిన బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. అలా చాలా దూరం ఆ బాబా ఉన్న ప్రదేశం. అక్కడి నుంచి కారులో బయలుదేరి వాళ్ళు వెళ్ళేసరికి అర్ధరాత్రి పైనే అయ్యింది. దాదాపు తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఆ బాబాకి పరిస్థితి మొత్తం వివరించారు. బాబా కళ్ళు మూసుకొని ఏదో దివ్యదృష్టితో చూస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళు మూసుకొని, మీ బాబుని ఆ ఆత్మ ఆవహించింది. ఈసారి వచ్చే అమావాస్య చాలా విశిష్టత గలది. అది ప్రేతాత్మలకి, దయ్యాలకి ఎక్కువ శక్తినిస్తుంది. కానీ మీ బాబుని తీసుకెళ్లడం మాత్రం ఖచ్చితంగా తథ్యం. ఆమె మీ బాబుని తీసుకొని వెళ్ళిన నెల రోజుల తర్వాత చంపేస్తుంది మీ బాబుని అక్కడ. ఈలోపు మీ బాబు వెనక్కి రాగలిగితే అది మీ అదృష్టం. ఆ ఆత్మని ఎదిరించే శక్తి నాకు లేదు.
ఇక మీ బాబుని మీరు వదిలేసుకోవాల్సిందే అని ఆ బాబా చెప్పాడు. ఆ బాబా మాటలకి మా అమ్మ నాన్న ఒక్కసారిగా కుంగిపోయి కింద పడి ఏడుస్తూ, మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు, ఈ బాబు మాకు లేకపోతే మేము బతకడం అనవసరం, మేము చనిపోతాము మా బాబుతో పాటు, ఇక మేము బతకలేము మా బాబుని చూడకుండా, ఇదేనా ఇంకా అని చెప్పి ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఇద్దరు విపరీతంగా ఏడుస్తున్నారు. దానికి బాబా ఈ విధంగా మాట చెప్పాడు. మీరు ఎలాగా చనిపోతాను అని అన్నారు కాబట్టి మీలో ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే మీ బాబుని వెనక్కి తీసుకొని రావచ్చు. ఇక ఆ ప్రేతాత్మ ఊగే ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాలని రేపు అమావాస్య రోజు మీ బాబుని అది తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే మీలో ఎవరో ఒకళ్ళు ఆ ఉయ్యాలని కాల్చినట్లయితే ఆ ఆత్మ వెనక్కి వచ్చి ఆ కాల్చిన వాళ్ళని తీసుకొని పోతుంది, మీ బాబును వదిలేస్తుంది అని చెప్తాడు. ఇక ఆ మాటకి వెంటనే లేచి నిలబడ్డ మా అమ్మ, నేను బలవడానికి సిద్ధంగా ఉన్నాను, నా బాబు కోసం నేను చనిపోతాను, నేను ఆ ఉయ్యాలని కాలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ రోజు మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళు తిరిగి వచ్చేసరికి కూడా నేను అదే పార్కులో అదే ఉయ్యాల మీద ఊగుతూ ఉన్నాను. ఇక అమావాస్య కావడం వల్ల నేనే ఈసారి గట్టిగా పాట పాడుతూ ఉన్నాను, ఊగుతూ ఉన్నాను. ఇక నా లోపల ఉన్న ఆత్మ చాలా గంభీరమైన స్వరంతో చాలా విచిత్రంగా పాడుతూ అందరినీ భయపెడుతుంది. చుట్టూ చూసే వాళ్ళందరూ నాకెళ్ళి చాలా జాలిగా చూస్తున్నారు. ఇక ఈ అమావాస్యకి ఈ బాబాయ్ ఆ ఆత్మకి బలి అన్నట్టుగా నా వైపే చూస్తూ ఉన్నారు. కానీ అందులో ఉన్న నాకు మాత్రం ఏమీ తెలియదు. ఆ ఆత్మ తనకు నచ్చిన పాటలన్నీ పాడుతూ ఆ ఉయ్యాల కంటిన్యూగా ఊగుతూ ఉంది. ఇక అమ్మ నాన్న వచ్చేసరికి కూడా నేను ఆ ఉయ్యాల మీదే ఊగుతూ ఉన్నాను. అక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను లేపి ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అలా దగ్గరికి వచ్చారో లేదో నేను చేతితోటి ఇంతకు ముందు కన్నా వేగంగా వాళ్ళని వెనక్కి నెట్టేశాను. ఈసారి ఇద్దరూ ఒక్కసారే వెనక్కి వెళ్ళి పడ్డారు. ఇక వాళ్ళకు అర్థమైపోయింది, ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఎక్కువ బలం ఉపయోగించిన నా బలాన్ని తట్టుకోలేరు అని. నేను అక్కడి నుంచి కదలను అన్న విషయం వాళ్ళకు అర్థమయ్యింది. కానీ వాళ్ళు అక్కడ ఏమీ చేయలేక అలా చూస్తూ నిలబడిపోయారు. ఇక సరిగ్గా అర్ధరాత్రి 11 గంటలు అవుతుంది. 11 గంటలు అయ్యేసరికి నా శరీరం ఒక్కసారిగా గాల్లో తేలుతూ ఉంది. ఉయ్యాల మీద నుంచి నా శరీరం గాల్లో తేలడం అక్కడున్న మా అమ్మ నాన్న, ఆ ఎదురింటి ఆంటీ వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇక ఈసారి నేను విడిగా ఆ దయ్యం చేతుల్లో నా చెయ్యి ఉండి విడిగా ఆ దయ్యం ఆకారం కనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఒకేసారి మా అమ్మ ఆ దయ్యాన్ని ఇలా అడుగుతూ ఉంది, మా బాబును వదిలేసి, మా బాబును వదలడానికి నీకేం కావాలో చెప్పు, ఇక మా బిడ్డను వదిలేసే అని వేడుకుంటూ ఉంటే ఆ ఆత్మ గట్టిగా నవ్వుతూ, ఇక మీ బాబు వచ్చి ఎప్పుడైతే నా స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానంలో కూర్చున్నందువల్ల ఆ బాబు నాకే సొంతం, నేనే మీ బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి ఆ బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అక్కడికి వచ్చిన ఎదురింటి ఆంటీ, ఇక పరిష్కారం బాబా మీకేమైనా చెప్పాడా, లేకపోతే మీ బిడ్డ మీద మీరు ఆశలు వదిలేసుకోండి, ఆ ఆత్మ మిమ్మల్ని వదలదు, ఆ ఆత్మ ఎవరు చెప్పినా వినేది కాదు, ఆమె ఎవరో కాదు, ఇంతకుముందు మీరుంటున్న ఇంట్లోకే ఒక ఫ్యామిలీ అద్దెకని వచ్చారు. అయితే వాళ్ళకి ఒక పాప ఉండేది. ఆ పాప పెరిగి పెద్దదై 30 సంవత్సరాలు వచ్చినా ఆమె మెదడు మాత్రం చిన్నపిల్లల్లాగా ఉండేది. శరీరం ఎదిగినా మానసికంగా ఆమె చాలా చిన్న వయసురాలుగా ప్రవర్తించేది. 30 ఏళ్ల వయసు, 35 ఏళ్ల వయసు వచ్చినా ఇదే ఉయ్యాలలోకి వచ్చి ఆడుతూ ఊగుతూ ఆమె అక్కడే ఉండేది 24 గంటలు. ఎవరైనా వచ్చి మాట్లాడినా వాళ్ళని చిన్నపిల్ల చేష్టలతో వెనక్కి నెట్టేది, బాగా కొట్టేది, చేతిలో ఏది కనిపిస్తే అది తీసుకొని విసిరేసేది. ఆ ఉయ్యాల జోలికి మాత్రం ఎవ్వరినీ రానిచ్చేది కాదు. ఒకరోజు ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉండంగా ఆ ఉయ్యాలకు ఉన్న దారం అనేది తెగిపోయి కింద పడి ఆమె తల అక్కడున్న రాయికి తగిలి అక్కడికక్కడే చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ ఉయ్యాల దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా
వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనో లేకపోతే చంపేస్తూనో ఉంటుంది ఆ ఆత్మ. ఇక ఆమె ఈరోజు మీ బాబుని తీసుకుని వెళ్ళింది. ఇక మీ బాబు తిరిగి మీ దగ్గరికి రాడు అని అంటూ ఉంటే బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన మా అమ్మ అక్కడి నుంచి ఒకేసారి లోపలే ఒక కిరోసిన్ అలానే ఒక అగ్గిపెట్టె తీసుకొని వచ్చింది. ఆ కిరోసిన్ని ఆ ఉయ్యాల మొత్తం పోసింది. ఆ ఎదురింటి ఆంటీ చూస్తూ నిలబడుతుంది, కానీ తను ఏం చేస్తుందో ఆంటీకి అర్థమవడం లేదు. కానీ మా నాన్నగారు పక్కనే ఉన్నారు. ఆయన ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఇక అంతా పోసిన తర్వాత అగ్గిపెట్టె వెలిగించుకుపోయే నిమిషంలోనే మా నాన్నగారు మా అమ్మ చేతుల్లోంచి ఆ అగ్గిపెట్టె లాక్కొని ఆ అగ్గిపెట్టె వెలిగించి ఉయ్యాలకి వెంటనే అంటించేశారు. మా అమ్మగారు ఎంత ఆపినా సరే మా నాన్న ఆగకుండా అగ్గిపెట్టె వెలిగించి ఉయ్యాల మీదకి విసిరేశాడు. ఒక్కసారిగా ఉయ్యాల మొత్తం మంటలు అంటుకున్నాయి. చుట్టూ చూసే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది చూసిన మా అమ్మ మా నాన్నగారిని వెనక్కి నెట్టి, ఏం చేస్తున్నారు మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఉంటే మా నాన్న ఈ విధంగా చెప్పాడు, నేను లేకపోయినా బతకగలరేమో, కానీ నువ్వు లేకపోతే వాడు ఉండలేడు అని చెబుతూ ఇక అక్కడికక్కడే తన చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం కక్కుకొని అక్కడే పడిపోయాడు నిర్జీవంగా. నేను ఎలా వచ్చానో తెలియదు. అలా మేఘాలలో వెళ్తున్న నేను మళ్ళీ తిరిగి వెనక్కి ఒక్కడిని కింద పడిపోయాను. కింద పడ్డ నాకు కళ్ళు తిరిగి అక్కడే ఏమీ తెలియకుండా సోయలేకుండా పడిపోయాను. మా అమ్మగారు నా మొహం మీద నీళ్లు చల్లి లోపలికి తీసుకొని వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించారు. డాక్టర్ వచ్చి నాకు సెలైన్ ఎక్కించారు. నేను నిదానంగా కళ్ళు తెరిచాను. నాకు అప్పటిదాకా ఏం జరిగిందనేది చాలా తక్కువగా గుర్తుండిపోయింది. పూర్తిగా గుర్తుకు రావడం లేదు. నా శరీరంలో ఉన్న ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఉయ్యాల కాల్చేసరికి ఆ ఉయ్యాలలోనే ఆ ఆత్మ దహనమైపోయింది. ఇక ఎవరైతే ఆ ఉయ్యాలకు నిప్పంటిస్తారో వాళ్ళు చనిపోతారు అని చెప్పిన దానికి మా నాన్నగారు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇక ఈ విషయం నాకు మా అమ్మ నేను పెరుగుతున్న కొద్దీ వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. అక్కడ నిజానికి ఆమె చెప్పిన తర్వాత ప్రతిదీ నాకు గుర్తుకు వస్తూ ఉండేది. నేను ఎంత నిద్రపోవడానికి ప్రయత్నించినా ఆ సన్నివేశం ప్రతిరోజు నాకు కలలాగా కాకుండా నిజంగానే నా కళ్ళ ముందు ఇదంతా జరిగింది కాబట్టి చాలా భయపడుతూ ఉండేవాడిని. ఆ భయం నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటి వరకైనా కానీ అలానే నా జీవితంలో ఒక చెరగని ముద్రలాగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటే నేను అడిగే కోరిక. బాయ్.